నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ అసలు మన లైఫ్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? పాతకాలంలాగా మన లైఫ్ సుదీర్ఘంగా కొనసాగుతుందా? అసలు మనం అవలంబించేవి పాత పద్ధతుల, లేదా మన మోడర్న్ థింకింగ్ని బట్టి మనం లైఫ్ లీడ్ చేస్తున్నామా అనే సూటి ప్రశ్నలు మీకు వేస్తాను. ఈ సూటి ప్రశ్నలు చాలా క్వశ్చన్స్ని తిరిగేదోడి మనము ఆలోచించుకునే విధంగా నేను కొన్ని మాటలు చెప్తాను. దయచేసి అందరూ క్షుణ్ణంగా ఈ మాటలను విని మీ లైఫ్ని తగు రీతిలో టర్న్ చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను ఈ మాటలు బాగా ఆలోచించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీరంతా నాకన్నా లైఫ్ చూసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, లేదా చూడని వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా మాటలు అందరికీ వర్తిస్తాయి. నేను చెప్తున్నది ఏమంటే, ఒక్కసారి తమలో తాము తొంగి చూసుకోండి. మనము అవలంబిస్తున్న జీవన విధానం కానీ, స్ట్రాటజీ కానీ, టెక్నిక్స్ కానీ, పాలసీస్ కానీ ఏమన్నా మార్చుకోవాలా అనే విషయం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని కోరుతున్నాను. ఫస్ట్ మనము హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. మనిషి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఇవాళ రేపు బతుకుతున్నాడు? బతుకు అంటే ఏమి అనే ఒక ప్రశ్న వస్తుంది. బ్రతుకు అంటే ఎలా బతకాలి అనే కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఆ బ్రతకడానికి ఏమి చర్యలు చేపట్టాలి అనే ఇంకో ప్రశ్న వస్తుంది. అయితే మనము బ్రతుకుతున్నది బ్రతికేనా అని ఇంకో నాలుగో ప్రశ్న వస్తుంది. అంటే మనిషి ప్రశ్నలు వేసుకుంటూ పోతే కానీ మనకు తత్వం బోధపడదు. ఇది స్పష్టం. అంటే ఇవాళ రేపు ఏ విషయమైనా కానీ లోతులో పోకూడదు. ఏ విషయంలో కూడా ఎవ్వరు లోతులో పోకూడదు. అంత పై పూత ఉండాలి. అయితే అందరు హ్యాపీ. ఎవరన్నా లోపల తోడినరు అంటే మొత్తం పురుగులే. ఆ పురుగులను ఎవరు టచ్ చేయడానికి రెడీగా లేరు. లైఫ్ కుళ్ళిపోతున్న పైన ఒక పూత వేసి దాన్ని ఆహ్లాదకరంగా లేదా హ్యాపీ లైఫ్ అని మనకు మనం ప్రొజెక్ట్ చేసుకోవడం అలవాటైపోయింది. అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని అడగొద్దు. మేము హ్యాపీ అంటే అక్కడే కట్ చేసేయాలి. ఏమండి మరి మీరు హ్యాపీ అని చెప్తున్నారు, మరి లైఫ్ ఇది అని అడిగినామనుకోండి, కట్. విభేదాలు, కోపాలు, తాపాలు, అసహ్యాలు, వ్యతిరేకతలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ బయటకు వస్తాయి. ఎంతవరకు పై పూత మనం పూస్తూ ఉంటామో ఏ ప్రాబ్లం ఉండదు. లోపల కుళ్ళుతుంటుంది. కుళ్ళుతున్న విషయాన్ని మనం బయట పెట్టము. వేరే వాడు ఎవడన్నా ఏదైతే చూపిస్తుంటే సహించం. ఇది మానవ తత్వంగా మారిపోయింది. అసలు మానవుడు అట్లా లేకుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే
డబ్బు ఉంది, డబ్బుతో పాటు దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ డబ్బు ఉంది, అక్కడికి కట్. దానితో పాటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది డిస్కషన్ ఉంది. పిల్లవాడు బాగా చదువుతున్నాడు, కట్. పిల్లవాడు మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, డిస్కషన్ ఉంది. అమ్మాయికి మంచి కాలేజీలో వేస్తున్నాం, కట్. అమ్మాయి ఎవరితో తిరుగుతుంది, ఆమె ప్రవర్తన ఏముంది, ఆమె సెల్ ఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడుతుంది, కట్. మాట్లాడకూడదు. భర్త సంపాదిస్తున్నాడు, ఇంటికి లక్షలు తెస్తున్నాడు, కట్. భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎన్ని రోజులకు ఇంటికి వస్తున్నాడు, ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు, డిస్కషన్ అవుతుంది. భార్య పొద్దున లేచి అరాకొర పనులు చేస్తూ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది, అంతవరకు. ఆమె పొద్దున్న లేచి టిఫిన్ చేస్తుందా, మధ్యాహ్నం లంచ్ చేస్తుందా, సాయంత్రం వండి పెడుతుందా, డిస్కషన్ అవుతుంది. కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటుందో, పొద్దున టిఫిన్కి డబ్బులు ఇస్తుందో, లైఫ్ మెయింటైన్ చేస్తుందా లేదా, అక్కడే కట్. అంటే ఇవన్నీ కటింగ్స్. మన ఇష్టం వచ్చినట్టు కట్టు, మన ఇష్టం వచ్చినట్టు. అదే వేరే వాళ్ళ లైఫ్ గురించి డిస్కస్ చేసేది ఉంటే సుదీర్ఘంగా గంటలు గంటలు డిస్కస్ చేయడం. ఆమె పొద్దున టిఫిన్ చేయదట, మధ్యాహ్నం కూడా కర్రీ పాయింట్ నుంచి తెస్తుందట, సాయంత్రం కూడా కర్రీ పాయింటే, పుల్కాలు కూడా రెడీమేడే. మళ్ళీ నువ్వు చేస్తున్నది ఏంది, అక్కడ వద్దు, అక్కడ కట్. అంటే ప్రతి మనకు అనుకూలమైన విషయాలు సుదీర్ఘంగా చర్చిద్దాం. ఎక్కడ మన లూప్ హోల్స్ కవర్ అవుతున్నాయో అక్కడ సుదీర్ఘంగా చర్చ. ఎక్కడ మన బండారం బయటపడుతుందో అక్కడ కట్. ఇది మానవ సహజ తత్వంగా మారిపోయింది. దానివల్ల ఈ సమాజంలో అంత కుళ్ళే చలామణి అవుతుంది. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం, దానికి మనం చేస్తున్న ప్లానింగ్ ఏంటి, మనం ఒకసారి ఆలోచిద్దాం. మనము మన 40% జీవితం ఇప్పుడు చదువులో తగలెడుతున్నాం. ఆ జీవితం అలాగే గడిచిపోతుంది. సంవత్సరాలకు సంవత్సరాలు అసలు మనకు తెలియకుండానే 40% జీవితం గడిచిపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలే మనం సక్సెస్ అయిన మత్తులో 5 నుంచి 10 సంవత్సరాలు మనం జాబు సంపాదన, డబ్బు సమకూర్చుకోవడము, పెళ్లి చేసుకోవడం, ఇక్కడ వరకు ఈ 10 సంవత్సరాలు కొద్దిగా లైఫ్ని అనుభవిస్తున్నట్టు నటిస్తున్నాం. ఆ 10 సంవత్సరాలు కాగానే ఇక నరకమే. ఈ ఈ 35-40 సంవత్సరాల తర్వాత నరకం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనము లావు గొంగళ్ళు ఉంటాయి కదా, కప్పుకునేవి, బెడ్షీట్ లాంటి కవర్ చేసుకుంటాం మన చలికి, గొంగడి అంటారు. చాలా మంది తెలుసోలేదు. ఉలన్ గొంగళ్ళు ఉంటాయి, అవి అవి కొనుక్కుంటారు అందరు జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు 40 తర్వాతనే జీవితం కుళ్ళిపోతుంది అని అందరికీ వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అప్పుడే మనము ఇంకా గొంగళ్ళు తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కవరప్ చేయాలంటే ఈ మాత్రం ఈ లావు గొంగడి కావాలి, ఉలన్ బ్లాంకెట్ అంటారు కదా, బ్లాంకెట్ కావాలి. బెడ్షీట్ కాదు, బ్లాంకెట్ కావాలి. ఇంత లావు బ్లాంకెట్లు కొనుక్కుంటాం. ఎందుకంటే మనం ఈ 40 ఏళ్ళు ఆ కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ 40 ఏళ్ళ తర్వాత మన రెసిస్టెన్స్ ఏముందో అది బాగా తగ్గిపోతుంది.
40 ఏండ్ల వరకు కుళ్ళిపోతున్న పదార్థాలను మెయింటైన్ చేస్తాం మనం. ఈ 40 ఏళ్ల తర్వాత ఆ రెసిస్టెన్స్ కానీ ఆ పేషెన్స్ కానీ ఇవన్నీ పోతాయి. కంట్రోల్ చేసే తత్వం కానీ ఉండదు. స్లోగా తగ్గుతుంటుంది. అప్పుడేం చేస్తాము, అత్యధిక లావుగున్న బ్లాంకెట్లు కొనుక్కుంటాం. ఎక్కడెక్కడ పొగ వస్తుందో దాని మీద బ్లాంకెట్ వేసేస్తాం. ఏజెస్ ఏమనుకుంటాం, సమాజం చూస్తలేదు చాలా నాయన అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఎబిలిటీ పెంచుకోం మనం. అయినంత లావు బ్లాంకెట్లు కొనుక్కొని దానిపై వేసేసి దానిపై కూర్చోవడం. ఏం ఆశించడము, సమాజం గుర్తిస్తలేదు చాలు, సమాజం చూడలేదు చాలు. డబ్బున్నా మీ పిల్లలు ఏమైపోతున్నారు అనే ప్రశ్న వేయకూడదు. డబ్బుందిగా, పిల్లలు ఉన్నారుగా, అంటే డబ్బులుండి పిల్లలుంటే సరిపోతుంది. పిల్లలు ఏమైపోతున్నారు అని చింతలే. డబ్బున్నా మీ పేరెంట్స్ ఏమైపోతున్నారని ప్రశ్న వేయద్దు. ఓల్డేజ్ హోమ్ ఉంది కదా, నెలకు 15,000 కడుతున్నాం, ఇంకేం కావాలి? మా వంతు బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం అంతే, అక్కడనే కట్. అంటే మీ పాజిటివ్ గురించే మాట్లాడాలి సమాజం కూడా. దానికి మీరే కంచె వేస్తారు. సమాజం తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. సమాజం కూడా మీరు అనుకున్న బ్లాంకెట్ విధానమే పాటించాలి. మన భావనలు ఉంటాయి. సమాజం కూడా క్వశ్చన్ వేయకుండా మీరు చెప్పిన దాంట్లో తానా అంటే తందానా అనాలి. తానా అనకుండా తందానా అనకుండా ఉన్నదా, వేరేమని అన్నదా ప్రాబ్లం. ఎదురు దాడిలో మీ కంపంతా బయటపడుతుంది. ఇప్పుడు కుళ్ళు మొత్తం గ్యాస్ అంతా నిండి ఉంటుంది. ఆ కుళ్ళిపోతున్న పదార్థాలు ఒక్కసారి బయటపడంగానే మీ లైఫ్ బట్టబయలైపోయి సమాజం ముందు పడిపోతుంది. ఇప్పుడు మనం సెట్ చేసుకుంటున్న గోల్స్, ఎడ్యుకేషన్ గోల్ కానివ్వండి, జాబ్ గోల్ కానివ్వండి, పెండ్లి గోల్ కానివ్వండి, పిల్లల గోల్ కానివ్వండి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే గోల్ కానివ్వండి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే పరిస్థితుల గురించి ఆలోచించడం కానివ్వండి, చాలా విచిత్రంగా ఆలోచిస్తున్నాం. అంటే మన పూర్వం బతికిన బతుకు, రిటైర్ అయిపోయే బతుకు విపరీతంగా తేడాలున్నాయి. మనము జీవితకాలం బతికేది విచిత్రమైన ప్రిన్సిపల్స్తో బతికేస్తుంది. బ్లాంకెట్లు కప్పి ఏజ్ అయిపోయే సమయానికంటే 60 రాగానే మన దృక్పథం మొత్తం చేంజ్ అయిపోతుంది. గుళ్ళు, గోపురాలు, చార్ధామ్ యాత్రలు, సూక్తులు, కుయుక్తులు, సడన్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సొసైటీ భరించాలి. ఏమనద్దు, ఏమంటే మీరు మొన్నటి రోజు ఇట్లా విచ్చలవిడిగా ఉన్నారు, 60 కాగానే ఏంది ఇట్లా అంటున్నారు. అవునండి, ఏజ్ ఇట్లే బతకాలి, మళ్ళీ అట్లనే బతికినావు 40 ఉన్నప్పుడు 20 ఉన్నప్పుడు అని అడగచ్చు. అసలు మనము ఈ లైఫ్ ప్లానింగ్ అనేది రాంగ్గా చేస్తున్నాం. మీరు గమనించాలి, లైఫ్ మనము చాలా రాంగ్ ప్లానింగ్ ఉంది మనది. చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మనం లైఫ్ నుంచి. మనం లైఫ్కి ఏమి ఇస్తున్నాము, తొడ్డ ఇది ఇస్తున్నాం మనం లైఫ్కి. కానీ మనం లైఫ్కి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇది ఇంత. మనం ఇచ్చేది ఏంటి, లొట్ట. ఎక్స్పెక్ట్ చేసేది గుట్ట. నీ లైఫ్కు నువ్వు ఇంత ఇస్తే ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నువ్వు ఇచ్చేసేది తొడ్డ. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ గంపాడు, లైఫ్ ఇంత ఇట్లుండాలి, పోస్ట్ రిటైర్మెంట్ ఇట్లుండాలి, నా పిల్లలు ఇట్లుండాలి. ఎట్లయితుంది? నీ బునియాది వేసేదేమో అడగలు బునియాది వేసి ఏదో సిమెంట్ వాడేసి.
తూతూ మంత్రంగా రాళ్ళు పెట్టినాం, బేస్మెంట్ వేసేసినాం. ఎవడు చూస్తలేడు అనుకున్నాం. పైన బ్రహ్మాండమైన ఏసీసీ సిమెంట్ వేసి కవరింగ్ ఇచ్చినాం, లప్పం ఫినిష్ చేసినాం. ఎన్ని రోజులు ఇస్తుంది లప్పం ఫినిష్? సిమెంట్ మంచిగా లేనప్పుడు లప్పం ఫినిష్ ఎంత వేస్తేంది? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్పేది చాలా సీరియస్ సబ్జెక్ట్, రాడు దింపే సబ్జెక్టులు ఇవన్నీ. నేను జనరల్లీ డిస్కస్ చేయను ఇటువంటి, ఎందుకంటే అందరికి రాడు దింపుతుంది కనుక వీడియోలు చూడాలి ఎవరు భయపడి. 90% ఇట్లా ఉంటారు కదా జనాలు, ఇష్టపడరు ఇటువంటి వీడియోలు. నిజం మాట్లాడొద్దు, మొత్తం అబద్ధాలనే నవ్వుకుంటారు. అబ్బా అబ్బా బ్రహ్మాండంగా మీ అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయాడా, అబ్బా మీ లైఫ్ సార్థకమైందండి అంటే గుద్ద కాలుతుంటుంది. వాడు వెళ్ళిపోయినది, కోడలు వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయి ఉంటుంది యూఎస్, వీడు కాలుతుంటుంది. మా జీవితం గమ్యం అదే కానీ వాళ్ళ సంతోషమే మన సంతోషం అంటాడు వీడు. కింద కాలిపోతుంటుంది ఇద్దరికి. టాటా చేయడానికి కూడా చేతులు ఇట్లా పైకి రావు, కానీ ఇక 10 మంది ముందు సెల్ఫీ దిగాలి కదా. ఇక మా అబ్బాయి యూఎస్కి వెళ్తున్నాడు చూడండి సెల్ఫీ, పోయినాక తెలుస్తుంది ఇక వాడు రాడని, కోడలు న్యాయ పైసా చేయదని, ఉన్న పెట్టుబడి అంతా వాడి మీద పెట్టేసినామని, వాడు తెడ్డిచ్చిండని అర్థమైపోయింటుంది. కానీ ఇక సమాజం ముందు అవి ఇంకా భరించాలని ఇవి కదా, ఇంకా 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 కవరప్ ఇచ్చి రోజు మా అబ్బాయి అక్కడి నుంచి కాల్ చేస్తాడండి, మా కోడలు అక్కడి నుంచి గులాబ్ జామున్ తీసుకొని వచ్చి వెబ్ క్యామ్ ముందర పెడితే మాకు నోట్లో పోయినట్టు ఉంటుందండి. మా కోడలు అంత మంచిది, అక్కడి నుంచి గులాబ్ జామున్, రోజు గులాబ్ జామున్ అండి మాకు. ఇక్కడ ఉన్నప్పుడు చాయ్ కూడా పోసేది కాదు కదండి. యుఎస్లో పోయినాక బాబా ఏం ప్రేమ, ఒకరోజు గులాబ్ జామును, ఒకరోజు రసగుల్లా, మొత్తం వెబ్ క్యామ్ దగ్గర పెడితే నోట్లో పోయినట్టు ఉంటుంది. మంచి కోడలు, మంచి జాతి కోడలు దొరికిందండి, మంచి హైబ్రిడ్ కోడలు దొరికింది. అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడేమో భరించాలని నొప్పు, పుట్టి నొప్పులా ఉంటాయి కోడలు వస్తాయి. యుఎస్ పోగానే ఇంక దరిద్రం పోయినట్టు అనిపించింది, కానీ ఏం చేయదు. ఇప్పుడు దరిద్రం ఏమో వెళ్ళిపోయింది, కానీ ఆ దరిద్రం వచ్చి మళ్ళీ ఏం చేయదు. వీళ్ళ లైఫ్ ఇంతే ఇంకా ఇండియాలో. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇక్కడ బిల్డప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనము మన లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అనే స్టేజ్ 1 అంటే ఎడ్యుకేషన్ మనం ఏది పొందాలి అనేదే. ఒక భ్రమలో ఎడ్యుకేషన్ పొంది దాన్ని జాబ్ రూపంలో మార్చుకొని దాన్నే సక్సెస్ అనుకొని లైఫ్లో అంటే లైఫ్ అంతా గడిపేస్తాం. లైఫ్ అంటే ఏమంటే మనం చదివి దానివల్ల వచ్చే జాబే లైఫ్ సక్సెస్ అనుకుంటాం. కానీ చాలామందికి తెలియదు, సన్నాసులకు ఏమంటే ఈ ఫేజ్ తర్వాతనే లైఫ్ స్టార్ట్ అవుతుందని చాలామంది సన్నాసులకు తెలియదు. ఆ సన్నాసులు ఏమనుకుంటారు, జాబే ఒక సక్సెస్, డబ్బే ఒక ఫైనల్ గోల్ అనుకొని ఇక విచ్చలవిడితనం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు 60 రాగానే మళ్ళా భగవద్గీతలు తీసుడు, గుళ్ళ పోడు, చార్ధామ్ యాత్ర పోడు, సొత్తులు చెప్పుడు, సొత్తు లేనుడు. అప్పటి వరకు చాగంటి కోటేశ్వరం అంటే నచ్చదు. 60 రాగానే చాగంటి కోటేశ్వరం లైన్ టు లైన్ బ్యాట్ చేసుకుంటుంది. మనము ఇప్పుడు నివసించేది, ఇప్పుడు మనము నివసించే విధానం అంటే మనం ఉండే విధానం, మన లైఫ్లో మనం గడిపే విధానం, నివసించేదంటే గడిపే విధానం చాలా విచిత్రం. మనకు పచ్చి నిజాలు తెలుసు, కానీ ఒక్కొక్కడు కమలాసన్ కన్నా మంచిగా నటిస్తున్నాడు లైఫ్లో. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ప్రతి ఒక్కడు మహేష్ బాబే, కానీ నటన మాత్రం కమలాసన్ నటన. ఒక్కడు అంటే మనం చూస్తే ఒక 30 years బ్యాక్ 20 years బ్యాక్ జనాలకు నటన అంటే అంత వచ్చేది కాదు. 30 ఏళ్ల క్రితం ఎట్లుంటే అట్లనే ముఖం మీద కనిపించేది, వాళ్ళ జీవన విధానం కనిపించేది. ఎందుకంటే లోన్స్ రాకుండే, ఇండ్లు కట్టకుండే, కార్లు తీసుకోకుండే, అంటే స్తోమత లేదు, లోన్లు దొరకవు.
కనుక జీవన ప్రమాణాలు అలా అలాగే ఉండే. కానీ వాళ్ళ పట్ల కాదు. నీకేం లేకపోయినా లోన్ వస్తుంది, దాంతో ఇల్లు తీసుకుంటావు. నీకేం స్తోమత లేకున్నా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, పిల్లల్ని చదివిస్తావు. నీ దగ్గర దమ్ముడి పైసలు లేకున్నా కార్ లోన్ వస్తుంది, కార్లో కూర్చొని షికారు చేస్తావు. ఆ? తినడానికి అప్పే, కొనుక్కోవడానికి అప్పే, పూడ్చడానికి కూడా అప్పే. ఇప్పుడు ఆ లోన్ పూడ్చడానికి కూడా అప్పు తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డు యూజ్ చేసి. అంటే అప్పులమయంగా బతికినా అది గౌరవం కింద లెక్కేసుకొని మనం జీవితం గడిపేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మొత్తం లప్పం ఫినిషే. మన మంచి మార్గం ఛానల్లో మాట్లాడుకోవాలంటే మొత్తం లప్పమే. ఏ ఏ వాళ్ళు కూడా మామూలుగా ఇడిచేది లేదే లేదు లైఫ్లో, మొత్తం లప్పం ఫినిషే. చదువు లప్పమే, పెండ్లి లప్పమే, మన బాధ్యతలు లప్పమే, ఫ్రెండ్స్ రిలేటివ్స్ లప్పమే, రిలేషన్షిప్స్ లప్పమే, మొత్తం లప్పం ఫినిషే. పోయే వరకు కూడా ఒక ఆఖరి కోట వేసేసి లప్పం ఫినిష్ చచ్చిపోతాం. అక్కడ కూడా సిగ్గు శరం కదా. భగవద్గీత చదువుడే అంతే. పోయినప్పుడు అందుకోసం ఇవాడ పోయినాక పెడుతున్నారు భగవద్గీత గీత. ఎందుకంటే ఉండే వరకు వాడు చదివి చావాడు. పోయేటప్పుడు అన్నా ఏమన్నా చెవులో పడి పైన పోయేటప్పుడు అన్నా ఏమైనా ఇన్పుట్ పోతాడేమో అని అదే పెడతాడు. ఈ ముష్టి లైఫ్కు భయంకరమైన ప్లానింగ్ ఒకటి. ఆ ప్లానింగ్ తప్పింది అంటే సమాజంపై అరవడం. అంత ప్లానింగే. ఆ పాప పుట్టంగానే ఆమె పెళ్లి ప్లానింగ్, ఆ బాబు పుట్టంగానే వాడి కోడలికి ఏమి ఇవ్వాలనేది జమ చేసుకోవడం. అదే అక్కడ ముసలోళ్ళు అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళ బతికేమో ఆలోచించేది లేదు. వాడు అప్పుడే పుట్టింటాడు, వాడి ధోతి ఫంక్షన్ గురించి ఆలోచన. ఆమె అప్పుడే పుట్టింటుంది, ఆమె పెళ్లికి జమ చేయడం. ఆమె పెళ్లి చేసుకుంటుందో పారిపోతుంది, ఏం తెలుసు. వీడు ఏం చేస్తాడో మీకేం తెలుసు, దేన్ని పట్టుకొని వస్తాడో మీకేం తెలుసు, వాడి లైఫ్ ఎట్లా తగలెడుతుంది మీకేం తెలుసు, వాడు ఇండియాలో ఉంటాడా లేదా మీకేం తెలుసు. కానీ లే, అసలు విషయాన్ని విడిచిపెట్టి ప్రయారిటీ ఎవరు? ఇప్పుడు మన బాధ్యతగా ఉన్న తల్లిదండ్రి వాళ్ళని పక్క పెట్టేసి ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఈ కొడుకు బిడ్డ, వీళ్ళకు టాప్ ప్రయారిటీ ఇచ్చే. మళ్ళీ ఏమన్నా సరిగ్గా వండి పెడతామంటే అంతా కర్రీ పాయింట్లే. ఏమైనా ఇంటికి వచ్చినాక చదువులు చెప్తామంటే లేదు, ట్యూషన్లే. ఏదైనా మామూలు స్కూల్ వేసామంటే లేదు, లక్షలు లక్షలు కట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్షలు లక్షలు కట్టడం. ఎందుకంటే వీళ్ళకి ఓపిక లేదు, బ్రెయిన్ లేదు, చదివించే ఓపిక లేదు, లైఫ్ లీడ్ చేసే బ్రెయిన్ లేదు. మళ్ళీ ఏం చేయాలి? ఓ ట్యూషను, ఒక మంచి స్కూలు, కర్రీ పాయింట్, స్విగ్గీ జొమాటో, అయిపోయి లైఫ్ అయిపోయి. ఏమండి ఎలా ఉంది లైఫ్? బ్రహ్మాండంగా ఉందండి, సూపర్. మరి సూపర్ ఎట్లా ఉంటుంది లైఫ్ ఇది? మాకే కుదవలేదండి. పొద్దున్న జొమాటోలో ఆర్డర్ పెడతాం, 4 ఇడ్లీలు, 4 ప్లేట్ ఇడ్లీలు, లంచ్ ఆఫీస్లో చేస్తారు. సాయంత్రం రాగానే వచ్చేటప్పుడే కర్రీ పాయింట్ నుంచి కర్రీ పట్టుకొని వస్తే ఆ రెడీమేడ్ పుల్కాల్ని కాల్చుకుంటే అయిపోయాయి లైఫ్, హ్యాపీ లైఫ్. నిజమే హ్యాపీనే, ఏ గొడవ లేదు. అందరూ బుద్ధ మూసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోతాయి, ఏ ప్రాబ్లం లేదు. ఏమంటే డాక్టర్ విజిట్లు రెగ్యులర్గా ఉంటాయి, పోవాలండి, చెక్ చేయించుకోవాలి. వాళ్ళ రేపు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ప్రోడక్ట్స్ క్వాలిటీ మంచిగా లేదండి, అందుకోసం మేము డాక్టర్ దగ్గర పోతున్నాం. డాక్టర్ దగ్గర పోయేది ప్రోడక్ట్స్ క్వాలిటీ పాడైనందుకు కాదు, మీ లైఫ్ స్టైల్ మీరే పాడు చేసుకున్నందుకు. ఇది గమనించకుండా లావు బ్లాంకెట్లు తెచ్చి లైఫ్ మీద వేయడం. పొగ వస్తుందా? ఏం లేదు, నార్మల్. ఏమి ఇవ్వడం కామన్ కదండి. మీ బాబు పారిపోయినట్ట కదండి ఎవడు అమ్మాయితో, కామన్ అండి. ఇవాళ రేపు అందరూ మల్టీనేషనల్ కంపెనీలు కదా. ఏ కులం అంటే ఆ కులం దాన్ని చేసుకుంటాడు, ఏ మతం అంటే ఆ మతము కులము పట్టింపులు ఉండొద్దండి. వాడు పారిపోయినాక చెప్తారు ఈ మాటలు. వాడు పారిపోకన ముందేమో మేము ఎంత డిసిప్లిన్గా పెంచాం మా బాబునంటే, మా అమ్మాయి జవ దాటదండి,
గడప బయట కాళ్ళు పెట్టదు, కానీ మొబైల్లో ఏమేమి చేయొద్దు అన్నీ చేసేస్తుంది. జవదాటదట. పారిపోయినాక ఏం చేస్తుంది? అమ్మాయి ఇవాళ రేపు అమ్మాయిలు మన కంట్రోల్లో లేరండి. వాళ్ళ చాయిస్ వేరే ఉందండి, వాళ్ళ టేస్ట్ వేరే ఉందండి. అడ్జస్ట్ అయిపోతుందండి అత్తగారింట్లో. ఒక్కొక్క పాదం మోపి అక్కడ అత్తమామని చంపుతాడు అది మీ బిడ్డ. అది ఒప్పుకోరు, అడ్జస్ట్ అయిపోతాడట. వాళ్ళని అడ్జస్ట్ చేపిస్తాయి పోయి. వీడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని దాసవం అవుతాడు మీ కొడుకు. అది ఒప్పుకోరు. మా అబ్బాయి చాలా అడ్జస్ట్ అయిపోతాడు. ఎందుకాడు గుద్ద మూసుకొని అడ్జస్ట్ అవుతాడు వాడు. మీ దగ్గర అడ్జస్ట్ కాడు వాడు, అత్తగారి ఇంట్లో అడ్జస్ట్ అయిపోతాడు. అది మీరు యాక్సెప్ట్ చేసుకో. ఎవరు అడిగిన అనగానే లావ్ బ్లాంకెట్లు తెచ్చేది ఆ ప్రాబ్లం మీద వేసి. అంటే ఈ ముదనష్టపు లైఫ్కు దీనికో ప్లానింగ్ కావాలి. ఇదొక సక్సెస్ఫుల్ లైఫ్. రిలేటివ్స్ వస్తుందంటే టెన్షన్, బీపీ, షుగరు అన్నీ వచ్చేస్తాయి. రిలేటివ్స్ అంటేనే వణుకు. ఆ పిల్లలు అవే చూసి ఉంటారు, వాళ్ళకు కూడా రిలేటివ్స్ అంటే పడదు. వాడొచ్చి మన ఇంట్లో తినడం ఏంది? హోటళ్ళు ఉన్నాయి కదా, లాడ్జీలు ఉన్నాయి కదా, రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచించే విధానం ఇప్పుడు మనం తీసుకొని వస్తున్నాం. ఏ రిలేటివ్ వచ్చినా హోటల్లోనే భోజనం, టిఫిన్ సెంటర్లలో టిఫిన్ తెప్పించడం, పొద్దున లంచ్ బయట చేయడం, డిన్నర్ కూడా బయటనే చేయడం. అది మనం అతిథులకు ఇచ్చే మర్యాద. ఒకసారి మనం ఆలోచిస్తాం, ఎంత దౌర్భాగ్యమైన లైఫ్ లీడ్ చేసుకుంటూ దీన్ని సక్సెస్ఫుల్ లైఫ్ అని డిక్లేర్ చేసి దానికి ఒక ముదనష్టపు ప్లానింగ్ ఉంది. కోట్లు పెట్టి ఇంటి కోసం ఈఎంఐలు తీసుకోవడం. 20 ఏండ్ల ఈఎంఐ లోపలే ఆ బిల్డింగ్ పని అయిపోతుంది. మీరు ఆఖరి ఈఎంఐ కట్టే లోపే ఆ బిల్డింగ్ దుస్థితికి చేరుతుంది. అంటే పాత బిల్డింగ్లు కాదు, మేస్త్రి కట్టింది, మనం నిలబట్టి కట్టించుకున్న ఫ్లాట్ కావు, ఇండ్లు కావు, అన్ని మేస్త్రి ఇండ్లు, ఈ ఫేమస్ కాంట్రాక్టర్స్ కట్టిన ఇండ్లు, బిల్డర్స్ కట్టిన ఇండ్లు. అవి మీరు ఆఖరి ఈఎంఐ కట్టే వరకే ఆ బిల్డింగ్ పని అయిపోయింది. అందుకోసం యూడిఎస్ క్యాల్కులేషన్లు ఎక్కువైపోయినాయి మాట. యూడిఎస్ క్యాల్కులేషన్లు ఎందుకు ఎక్కువైనాయి అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళు కోట్లు వేసిన కొంటున్న ప్రాపర్టీ 20 ఏండ్లు నిలవదని. అందుకోసం యూడిఎస్ తాపత్రయం. పాతకాలంలో యూడిఎస్ అనేది ఏం పెద్ద లేకుండే. ఇప్పుడు చూడండి మొత్తం యూడిఎస్ మాటలే, అమ్యూనిటీస్ మాటలే. నీళ్ళు అయిపోతే ముడ్డి కడుక్కోవడానికి ఎవడన్నా ఒక బకెట్ నీళ్ళు ఇచ్చినా అది ఒక అమ్యూనిటీ కింద వేసేస్తున్నారు. అమ్యూనిటీస్ ఉన్నాయండి. నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, మా సెక్యూరిటీకి ఫోన్ చేస్తే ముడ్డి కడుక్కోవడానికి ఒక బకెట్ నీళ్ళు తెచ్చిస్తాడు. ఆ బకెట్ నీళ్ళు 50 రూపీసే అండి, జస్ట్ 50. డబ్బు లేకుండా ఏ పని అవుతుందండి వాడు రేపు? మంచి మార్గంలో చెప్పినట్టు 50 రూపాయలండి, చల్లటి నీళ్ళు తెచ్చిస్తాడు ముడ్డి కడుక్కోవడానికి. అమ్యూనిటీ అండి ఇది కూడా ఒక అమ్యూనిటీ. కోట్లు వేసి తీసుకున్న ఫ్లాట్కు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు లేకపోయినా ఒక బకెట్ తెచ్చిచ్చినా అదొక అమ్యూనిటీ కింద లెక్కించి 50 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇది మన దౌర్భాగ్యపు బతుకు. అంటే ప్రతిదీ బిల్డప్, ప్రతిదానికి కవరప్, ప్రతిదీ బిల్డపే. మనం అనుకున్నట్టు లైఫ్ గడుస్తలేదు అని యాక్సెప్ట్ చేసుకున్న దాఖలాలు లేవు. ఎవరు చెప్పడు వాటర్. మన ప్లానింగ్ అండి, బ్రహ్మాండమైన ప్లానింగ్. చూసారా మేము? వాడు పుట్టంగానే వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము, వాడు ఇంటర్ కాగానే ఆ డబ్బులు పెట్టాము, దాంతో వాడు బ్రహ్మాండంగా మంచి కాలేజీలో చేరాడు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వాడు ఐఐటిలో ర్యాంక్ సాధించి వాడు ఐఐటి కాగానే అమెరికా వెళ్ళిపోయాడు, తన లైఫ్లో సెటిల్ అయిపోయాడు అని చెప్తారు. కానీ ఇక్కడ గుద్ద కాలేది, కింద మంటలు పుట్టేది ఏ చెప్పాడు? వాడు మాకు ఇబ్బంది కలిగించాడండి. వాడే అమ్మాయిని ఎత్తుకొని తనకు తగిన అమ్మాయిని ఎత్తుకొని బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడండి. నిన్ను అడగకుండా నీకు హ్యాండ్ ఇచ్చి
పారిపోయిండు అని చెప్పదు. ఇటే చెప్తారండి బిల్డప్. మా లైఫ్లో వాడితో ప్రాబ్లమే లేదండి, చదువులు ప్రాబ్లం లేదు, బ్రహ్మాండమైన ర్యాంక్ సాధించాడు, ఐఐటీలో వాడే సీటు తెచ్చుకున్నాడు, సీటు తర్వాత ఉద్యోగం గ్యారంటీ వాడికి, దాంతో తగిన అమ్మాయి దొరికింది, ఎంచక్కా యూఎస్లో సెటిల్ అయిపోయాడండి అని చెప్తారు. అది చెప్పడం చూడండి ఎట్లుంటుంది. అమ్మో నిజంగానే మంచిగా సెటిల్ అయిందేమో అనుకుంటారు. వీడు హ్యాండ్ ఇచ్చి పాడిపోయిండని యాక్సెప్ట్ చేయరు. సమాజం అలా తయారైందండి అంటే ఏమనంటే సమాజం మీద వేసేస్తారు. సమాజం నవ్వుతుంటుంది వీళ్ళని చూస్తే. శంషాబాద్లో సెల్ఫీ చూసి పారిపోతుంది నా కొడుకు అంటారు. బిడ్డ పారిపోయింది, గోడలు దూకి పారిపోయింది. మా అమ్మాయికి అందుకోసం మేము అథ్లెటిక్స్ నేర్పించామండి చిన్నప్పుడే. దాంతో ఈజీగా గోడ దూకేసింది. గోడ దూకడం కూడా ఒక ఘనతగా చెప్పుకుంటాం. ఏమండి మనం అనుకుంటాం కానీ అమ్మాయి పారిపోయిందని మనకు కట్టని డబ్బులు మిగిలాయండి అంటారు. అది తీసుకో లాజిక్. మళ్ళీ వాడు వచ్చి వసూలు తీసుకొని పోతాడు మొత్తం. లవ్ మ్యారేజ్ అయినోడు కూడా వాడు కూడా వచ్చి వసూలు తీసుకొని పోతాడు. వాడు మీ అమ్మాయిని అడ్డం పెట్టుకొని మొత్తం వసూలు చేస్తాడు. కానీ ఈ డైలాగులు మాత్రం జబర్దస్త్ డైలాగ్స్ ఉంటాయి. దీనికో ప్లానింగ్. ఆ గోడ దుంకి పారిపోయే దానికోసం ఒక జీవితకాలం ప్లానింగ్. పడిపోయి 20 ఏళ్ళకి పడే ఫ్లాట్ కోసం జీవితకాలం ఈఎంఐ. ఈ ముద్ర స్టాప్ లైఫ్ లీడ్ చేస్తున్నందుకు ఇంత లావు బ్లాంకెట్లు కొనుక్కోవడం. ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ కవరప్పే, ప్రతిదీ బిల్డప్పే. నార్మల్ లైఫ్ నార్మల్ అనేది లేదు. సమాజం కావాలి, సమాజం ప్రశ్నించొద్దు. రిలేటివ్స్ కావాలి, రిలేటివ్స్ ఎక్కువ రావద్దు. పిల్లలు కావాలి, పిల్లలు ఏ సేవ చేయకపోయినా పర్వాలేదు. పిల్లలు హ్యాండ్ ఇవ్వాలి, కానీ అది ప్రచారం కాకుండా జాగ్రత్త పడాలి. ఇది మనం ఇవాళ రేపు లీడ్ చేసే లైఫ్. ఇలాంటి వీడియోస్ ఎవరికి మింగులు పడవు. ఎందుకంటే 90% అటువంటిది సార్. అసలు 90 కాదు 95, ఇంకా కొన్ని రోజులు అయితే 99 అయింది. ఎటువంటి వీడియోస్ కూడా చూడవద్దు, షేర్ చేయొద్దు. షేర్ చేస్తే పరిపోతుంది. నిజాలు ఎవరికి తెలియవద్దు. కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కునేది, ఉండేది తక్కువ, కానీ గృహప్రవేశానికి విపరీతమైన ఆర్భాటం చేసేది. తర్వాత కొన్న వాళ్ళే ఆఫీసులలో పడి వేరే దేశాలకు వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో పని చేసుకుంటే ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంటుంది. ఒకరో ఇద్దరు ఉంటారు దాంట్లో. దానికి 2 కోట్లు వేసి ఫ్లాట్ తీసుకుంటారు. ప్రొఫెషనల్ అండి, ప్రొఫెషన్ అట్లుంటుంది. మరి ఏం చేయమంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి ఇది ముందే గెస్ చేయొచ్చు కదా. ట్రాన్స్ఫర్ అయ్యే జాబ్స్ మనం చేస్తున్నాం. ఈ ముద్ర స్టాప్ ఫ్లాట్ తీసుకొని 20 ఏళ్ళు ఈఎంఐ ఎందుకు కట్టాలని ఆలోచిస్తుందా? సిన్సియర్. ఇంటర్ రాగానే మీ బిడ్డ కొడుకు ప్రవర్తన చూస్తే అర్థమైపోతుంది హ్యాండ్ ఇచ్చే క్యాండిడేట్సే కాదని. జాగ్రత్త తీసుకోవద్దా? తీసుకోరు. అమ్మా నాన్న జీవితకాలం అయిపోతుంటుంది. 5 10 సంవత్సరాలు సేవ చేసుకుంటూ మీకు పోయేదేముంది? చేయరు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు. మీకు భక్తి లేదు, పాడు లేదు. ఆ చార్ధామ్ యాత్రకు ఎందుకు పోవాలి? ఎందుకంటే సెల్ఫీలు దిగి బిల్డప్ ఇవ్వద్దు. మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. పెళ్లి రోజు సెల్ఫీలు అయినాక అత్తా కోడలకు అసలు పడదు. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ సెల్ఫీలు అవే, హ్యాపీ సెల్ఫీ. తర్వాత మొత్తం నకిలీ సెల్ఫీలే, మొత్తం వెబ్ క్యామ్ సెల్ఫీలే మొత్తం. మనం ఒక్కసారి ఇవన్నీ సీరియస్గా ఆలోచిద్దాం. నేను చెప్పేది చాలా జోక్ కాదు, సీరియస్ పాయింట్స్. ఈ పాయింట్స్ కింద మనం ప్రాక్టికల్గా కన్వర్ట్ చేసుకుంటే
కొద్దిగా నొప్పి అవుతుంది, తప్పకుండా నొప్పి అవుతుంది. ఎందుకంటే బిల్డప్లు చేయకుంటే, కవరప్ చేయకుంటే 10 మంది అడుగుతారు, దాన్ని మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. కానీ గిల్ట్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తారు. ఇవాళ రేపు డయాబెటీస్, షుగర్లు అడ్డమైనవన్నీ ఇవి. ఇప్పుడు డయాబెటీస్ షుగర్ ఒకటే, కానీ బీపీలు షుగర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ డయాబెటీస్లో కూడా ఎన్నో రకాలు, బీపీలో కూడా విచిత్రమైన బీపీలు, థైరాయిడ్, అందరికీ థైరాయిడ్. ఏమండి తింటలేరు థైరాయిడ్, ఏమండి తింటలేరు షుగర్, ఏమండి తింటలేరు బీపీ, ఏమండి డబ్బు సంపాదిస్తలేరు అంటే గంపెడు సంపాదిస్తారు. కోట్లు కోట్లు వెనకేసుకుంటారు, కిందేసుకుంటారు, పైన వేసుకుంటారు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాక ఇంకా అది కోట్లు వస్తుంది, బూట్లు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది వెటకారంగా ఉంటుందేమో, కానీ ప్రాక్టికల్ చెప్తున్నాను. మీరు ఇటువంటి లైఫ్ లీడ్ చేసి ఏం పీకిండ్రండి? స్వర్గంలో మీకు అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఎందుకంటే మీరు గడిపింది భూలోకంలో నరకమే. మీరు ఆల్రెడీ నరకంలో ఉండి స్వర్గానికి పోతుండ్రు. పాతకాలంలో స్వర్గంలో ఉండి నరకానికి పోతుండే. ఏమన్నా తప్పులు ఉంటే టాలీ చేసుకోవడానికి యముడు తీసుకుపోతుండే. ఇప్పుడు యముడు తీసుకుపోడండి, ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి, అరే బేవకూఫ్, నువ్వు చేసిన అన్ని తప్పుడు తడకలే, లైఫ్ అంతా దరిద్రమైన లైఫ్ అనుభవించడం, స్వర్గానికి అని స్వర్గానికి తీసుకుపోతాడు. ఇప్పుడు యముడు లేడండి వరల్డ్లో. యముడు పని లేకుండా వాడున్నాడు. మొత్తం ఇంద్రుడు, ఈ ఎవరు వాళ్ళు దేవతలు, వీళ్ళకే ఫుల్ పని వాటి. ఇప్పుడు చచ్చేటోడ మొత్తం స్వర్గానికి పోతురు. చాలా మంది తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారు, పాపాలు చేసినోడు, ఆ పాపం లేదు, మొత్తం నరకం ఇక్కడనే అయిపోయింది, మొత్తం స్వర్గమే. ఇక నెక్స్ట్ పైన పోతే మొత్తం డ్యాన్స్ చేస్తుంటారు అంతా, జబర్దస్త్ లైఫ్ ఉంటుంది పైన. ఎందుకంటే మీరు కింద ఉన్నదంతా నరకమే అనుభవించారు. మొత్తం అబద్ధాలు, కవరప్పులు, బిల్డప్లు, బ్లాంకెట్లు. ఇవి చూసినాక మళ్ళీ మిమ్మల్ని యముడు వచ్చి తీసుకుపోవాలంటే యముడు కూడా మనసు ఒప్పుతలేదు. తుని అమ్మ గలీజ్ లైఫ్ లీడ్ చేసిండ్రు కింద భూమిలో, మళ్ళీ నరకానికి తీసుకుపోయి వీళ్ళు అక్కడ కూడా చెడదొబ్బుతారు. ఆ నరకాన్ని కూడా చెడదొబ్బే మెంటాలిటీలు తయారైంది. అందుకోసం యముడు వస్తలేడు. హాస్పిటల్లో పడేసి టార్చర్ చేసి మొత్తం నరకం ఇక్కడ చూపించినాకనే ఓల్డ్ ఏజ్ హోమ్లో లేచి ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేపించి, ఈ ఇంద్రుడు, సత్యభామన, వస్తాడు, త్రిలోత్తమ ఏమో అంటారు కదా పైన, రంభా, ఊర్వశి, వాళ్ళే ఇక పైన మీకు. ఇప్పుడు చచ్చిన వాళ్ళు మొత్తం స్వర్గానికి పోతున్నారండి. 100%, 98% జనాలు మొత్తం స్వర్గమే, నరకం అనేది లేదు. యముడు అనేవాడే లేడు. ఇవాడు యముడికి పనే లేదు. ఇప్పుడు మన బంధువులు ఉన్నాయి కదా, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వస్తుంది యముడికి. ఇప్పుడు పనే లేదు. యముడు పైన ఉంటలేడు, ఇప్పుడు కిందే తిరుగుతున్నాడు. పైన ఉండేం లాభం? నరకం అంతా కింద ఉన్నాక యముడు పైన ఏం చేస్తాడు? ఇప్పుడు దున్నపోతు విడిచిపెట్టేసిండు. ఆయన కూడా మంచి కారు వేసుకొని తిరుగుతున్నాడు అక్కడిక్కడ. భూలోకంలో ఉంటుండే యముడు, పైన పోయి ఏం చేయాలి? ఖాళీ, పనే లేదు. నరకం అంతా కిందనే ఉంది, దేవతల పైన ఉంటుంది. ఇంకా సత్యనోడు మొత్తం స్వర్గానికి పోతుంది. అంటే మీరు చేస్తున్నది ఇది ఒక్క విషయంలో మాత్రము మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఏమంటే చచ్చినాక స్వర్గానికి గ్యారెంటీ. తప్ప మీరు ఇక్కడ లైఫ్ లీడ్ చేసే మొత్తం నరకమే, అబద్ధాల పుట్ట, బ్లాంకెట్ల గుట్ట. ఒక్కసారి నేను చెప్పిన విషయాలు నవ్వకుండా సీరియస్గా ఆలోచించండి. మీరేం మంత్రాలు చదివే అవసరం లేదు, ఏమో అవసరం లేదు. మీరు చేసిన పాపాలకు, మీ నీచ బతుకులకు స్వర్గప్రాప్తి గ్యారెంటీ. రంభా, ఊర్వశి డ్యాన్స్ చూసేది మీకు గ్యారెంటీ.
అందుకోసం ఇంద్రుడు కూడా బాగా రియల్ ఎస్టేట్ కొన్నాడు పైన. అన్నీ అపార్ట్మెంట్లే హై రైజ్లు కడుతుండంట. ఇప్పుడు ఫస్ట్ స్వర్గంలో మామూలు కుటీరాలు అవి ఇవి ఉంటుండే. ఈ స్వర్గంలో వచ్చేటోళ్ళే తక్కువ. ఇప్పుడు మొత్తం స్వర్గానికే వస్తున్నారు. అందుకోసము అక్కడ కూడా హై రైజ్లే కడుతున్నాడు. 50 ఫ్లోర్స్ 100 ఫ్లోర్స్ స్కై మొత్తం అమ్యూనిటీస్, డ్యాన్సులు, వైన్ మొత్తం జబర్దస్త్ ఉంటుందంట ఇప్పుడు స్వర్గంలో. మొత్తం హై రైజ్లు కడుతుండ్రు ఇంద్రుడు కూడా. దేవతలు కూడా మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్లు. ఈ కల్చర్ ఎక్కడ కూడా ఇప్పుడు స్వర్గం పోండి మీరు తెలుస్తుంది. నరకం కిందనే ఉంది. దయచేసి మన లైఫ్ని అయినంత ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేద్దాం. ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. మీ లైఫ్ చాలా తృప్తిగా, డిసీజెస్ చాలా తక్కువ వచ్చి ప్రశాంతంగా బతుకుతారు. డోంట్ ఓవర్ ఇన్వెస్ట్ ఇన్ లైఫ్ అని చెప్తూ మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తారు అని కోరుతూ, చించాలి అని కోరుతూ, మీకు నా వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టుకోండి అని కోరుతూ నమస్కారం.